బ్రేకింగ్ న్యూస్. కేపీజీబీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యయత్నం చేశారు. టీడీపీ నేతలు వేధింపులు భరించలేకపోతున్నాను. గత 2 రోజులుగా ఎమ్మెల్యే కూనా రవికుమార్ మరియు అతని అనుచరులు మరింత వేధించసాగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆత్మహత్యయత్నం చేశారని సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, ఎందుకు ఆయన నన్ను ఇంతలా టార్గెట్ చేస్తున్నాడంటూ వేధిస్తున్నాడంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే పై అధికారులు కూడా ఆయన చెప్పిందే వింటున్నారు. నాకు న్యాయం జరగడం లేదు, సమాజంలో ఇంత గౌరవంగా బతుకుతున్న నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారంటూ వేధింపులకు నేను శారీరకంగా లొంగడం లేదని మరింత టార్చర్ చేస్తున్నారు. ఇక నాకు చచ్చిపోవాలని ఉందంటూ నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ కూడా ప్రిన్సిపల్ సౌమ్య బోర్న వెలిపించారు నిన్న. అయితే ఇవాళ తను ఆత్మహత్య యత్నం చేసిందని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉంది. చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశారని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు, అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం. కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యన నా పైన మానసికంగా, శారీరకంగా చాలా వేధింపులు అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలి కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను. నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సౌమ్య, కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను జెన్యూన్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను. అక్కడి నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు. కేపీజీబీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యయత్నం చేశారని చెప్పి మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే నిన్న తను టీడీపీ నేతలు వేధిస్తూ ఉన్నారని చెప్పి కూడా తను మనకి విజువల్లో చూస్తాం మనం ఇందాకే. అయితే తనని చాలా ఘోరంగా వేధిస్తున్నారని చెప్పి, తను ఏ తప్పు చేయకుండా కూడా తనని చాలా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే తనకి ప్రాణహాని ఉందని చెప్తుంది. అండ్ అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని చెప్పి కూడా తన విజువల్లో చెప్పడం చూసాం ఆ వీడియో బయటలో. అండ్ తను ఎలాగైనా కాపాడాలంటూ కూడా తను మీడియా ముందుకు వచ్చి బోరున విలిపిస్తూ ఉన్నారు. అసలు నేను ఏ తప్పు చేయకుండా నేను ఒక ప్రిన్సిపల్ని, ఆ స్టేజ్లో ఉన్న గౌరవంగా బతుకుతున్న
నన్ను ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, బట్ స్టిల్ వాళ్ళే నన్ను వేధిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీడియా ముందుకు రావడంతో వాళ్ళు ఇంకా ఎక్కువగా నన్ను వేధింపులు చేస్తూ ఉన్నారని చెప్పి తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలోనే తను ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే టీడీపీ నేతలు వేధింపులు భరించలేకపోతున్నానంటూ గత 2 రోజులుగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మరియు అతని అనుచరులు మరింత వేధించసాగారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆత్మహత్య యత్నం చేశారని మనకైతే ప్రస్తుతానికి సమాచారం అందుతూ ఉంది. అయితే ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నా వల్ల ఇంకా కావడం లేదు, ఎందుకు ఆయన నన్ను ఇంతలా టార్గెట్ చేస్తున్నాడు, ఇంతలా వేధిస్తూ ఉన్నాడు, పై అధికారులు కూడా ఆయన చెప్పిందే వింటూ ఉన్నారు, నాకు న్యాయం జరగడం లేదు, సమాజంలో ఇంత గౌరవంగా బతుకుతున్న నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు వేధిస్తున్నారంటూ తను చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేను శారీరకంగా లొంగడం లేదని మరింత టార్చర్ చేస్తున్నారు, ఇక నాకు చనిపోవాలని ఉందంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటా అని ప్రిన్సిపల్ సౌమ్య బోరున విలిపించారు. అయితే ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు తను ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది.